వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బండా సత్యానందరావు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు మనం ఇక్కడ వాడపాలెం గ్రామంలో మన అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఎస్సీ కాలనీలో మంచినీళ్ళ పథకానికి ప్రారంభోత్సవం, సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం, అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అది అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమానికి పూర్తి స్థాయిలో కంకణబద్దులై ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన అభివృద్ధితో ఈ 11 నెలల్లోనే 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు సచివాలయ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకోవడం జరుగుతుంది. సచివాలయాలు కూడా 3 గ్రేడ్లుగా విభజించి ఈ సచివాలయాల ద్వారా సేవలు మరింతగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఇస్తున్నాం. సచివాలయం యాజ్ యూనిట్గా పూర్తి స్థాయిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలాసార్లు సమీక్ష చేసి సూచనలు చేశారు. ఈరోజు పెన్షన్లు కూడా 1వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారానే పంపిణీ చేస్తూ ఉన్నాం. మనమిత్ర యాప్ ద్వారా సేవలు అందిస్తున్నాం. ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. సచివాలయాల్లో యాస్పిరేషన్ సెక్రటరీ ద్వారా ఆర్టీజీఎస్ని మనం అమలు పరిచే విధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంత దారుణం అంటే ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పథకం మీద, ఆ మహానుభావుల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తూ ఉంది. దీంతోపాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చారు, తక్కువ మందికి అవకాశం కల్పించారు. తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో, ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా తగిన గైడ్లైన్స్ తీసుకొని రమ్మన్నారు, ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారు. ప్రాసెస్లో ఉందండి. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని మేము అమలుపరుస్తున్నాం. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటాం. జిల్లాలో కావచ్చు, మనకి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజున కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు మా ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా తీసుకురావడం, వాటికి కూడా పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.